ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. స్వప్రయోజనాలే బీజేపీ పార్టీ అజెండా. జిల్లా మహాసభలను ప్రారంభం చేసిన జేవీ సత్యనారాయణమూర్తి. నటనలో నవరసాలు పండించడంలో నరవసిద్ధ హస్తులు. నటనలో రాణించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై విమర్శలు తగ్గవు. హితవు పలికిన టీఎన్టీఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు. భారత కమ్యూనిస్టు పార్టీ తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలలో భాగంగా గురువారం స్థానిక ముళ్లపూడి ప్రాంగణం ఆనం రోటరీ హాల్లో ప్రతినిధుల సభ జరిగింది. జిల్లాలోని వివిధ మండలాలు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొనే సమావేశానికి తొలుత సిపిఐ సీనియర్ నాయకురాలు ఎడ్ల లక్ష్మి పార్టీ జెండాను ఎగురవేయగా సిపిఐ అమరవీరుల స్తూపానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి గౌరవ వందనం చేశారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా కుండ్రపు రాంబాబు, పి లావణ్య, పంత నాగేశ్వరరావు ఉన్నారు. ముందుగా అమరవీరులకు మహాసభ నివాళులర్పించారు. భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ఈరోజు గ్రామ శాఖ నుంచి అఖిల భారత స్థాయి దాకా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ఆ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలో నిన్న ఈరోజు రాజమండ్రి పట్టణంలోని నిర్వహించుకోవడం జరుగుతుంది. సరే, ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి భూసేకరణ అన్నది ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పటికే రాజధానికి తీసుకున్నటువంటి భూములు చాలవని చెప్పని మరో 40,000 ఎకరాల భూసేకరణకి అక్కడ పూనుకోవడం, కరేడు దగ్గర సోలార్ పవర్ ప్లాంట్కి మంచి సారవంతమైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి సేకరించాలని, దాని మీద అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కాదు, మేము ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటామనే పద్ధతుల్లో దాన్ని కొనసాగింపుగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. నిన్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అంతా గందరగోళంగా జరిగింది. ఏ ఒక్కరు కూడా అక్కడ పార్కు నిర్మాణానికి అనుకూలంగా లేరు. ఒక ఆయన 24 సంవత్సరాలు యువకుడు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమ వల్ల నేను క్యాన్సర్ బారిన పడ్డాను, మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇక్కడ పెడితే మరింత తీవ్ర నష్టం జరుగుతుంది, పర్యావరణానికే కాదు ఇక్కడ ప్రజల జీవనానికి, ఆ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకుండానే ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, మేము ₹1 కూడా పెంచము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ స్మార్ట్ మీటర్లో ఆదాని కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పారు. కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది, ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది, ఎందుకు ఆదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదు, ఎందుకైనా సెకి ఒప్పందాలు రద్దు చేయటం లేదు. ఇప్పటికే ఆదాని కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటము, ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాలను మోపటము, స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత భారాలను మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో గత 1 మాసంగా మేము ఈ ఉద్యమాల్లో ఉన్నాము. రేపు మా రాష్ట్ర మహాసభలు అయినట్టు అనంతరము తిరిగి మళ్ళీ ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతా ఉన్నాం. ప్రజల మీద ₹1 భారం పడినా కూడా
ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. నవరసాలు పలికించడంలో సిద్ధహస్తులు నటులు నరవ గోపాలకృష్ణ అని వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులు నరవ గోపాలకృష్ణ నిర్మాతగా ప్రధాన పాత్రలో నటించిన రావణలంకలో జానకిరాముల ప్రేమ కథ సినిమా రాజమండ్రి సంహిత కళ్యాణ మండపంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు. నూతన నటీనటులతో దర్శకులతో నిర్మించిన రావణలంకలో జానకిరాముల ప్రేమ కథ సినిమా ప్రీమియర్ షోను వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రీమియర్ షో ప్రారంభించారు. మా సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు లంకలో జానకిరాముల ప్రేమ కథ అంటే టైటిలే ఏంటి ఒకసారి చూడాలనిపించేటటువంటి ఉచిత కల్పించేటటువంటి విధానంలో ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ నరవ గోపాలకృష్ణ గురించి 2 మాటలు చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత కూడా మా మీద ఉంది. ఇక్కడ అన్నటువంటి నేను కానీ లక్ష్మీరాయుడు గారు కానీ రెడ్డి గారు కానీ మన వాళ్ళందరి మీద కూడా రెడ్డి రాజు గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఒకటేంటంటే నేను చెప్పగలిగింది గోపాలకృష్ణని అంటే నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే మాత్రం ఎక్కడ పడుకోరా మమ్మల్ని పడుకోరా బాబు అని చెప్పి దండలు కూడా పెడతా ఉంటాం. మొదలెట్టేది కవులకు కళాకారులకు రచయితలకు నన్నయ్య నడవాడిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలకులు నడవాడిన ఈ రాజమహేంద్రవరంలో ఎంతో మంది కళాకారులు పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. అలాగే పెద్ద రచనలు కూడా చేసి రచయితలు అయ్యారు. అలాగే ఈ రాజమహేంద్రవరం నుండి ఎన్నో బాధ్యత గల పదవుల్లోనూ అలాగే రాజకీయ పదవుల్లోనూ అలాగే ప్రభుత్వ అధికారులుగా కూడా ఈ రాజమహేంద్రవరం గోదావరి నీరు తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్లే సన్నివేశాలు చూస్తున్నాం మనం. అయితే నా చిన్నతనం నుండి 20 ఏళ్ల నుండి కూడా చిన్న నాటక ప్రదర్శనతో మొదలైన ఈ ప్రయాణం మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టోరీని రాసి ఆ స్టోరీని 1,00,000 రూపాయల ఖర్చుతో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి అయితే నాకు హైదరాబాద్ వెళ్ళి ఈ ప్రొడ్యూసర్స్ని రచయితల్ని డైరెక్టర్స్ని కలిసే వ్యవహారంగా నేను నా జీవితాన్ని మలుచుకోలేదు. మరి ఈ రోజున విజయ్ పేరాపు దర్శకత్వంలో చేసిన రావణ లంకలో జానకిరాముల ప్రేమ కథ చిత్రం చూస్తే నేను కూడా ఎందుకు వైసీపీ పాలనలో కార్మికులకు అన్యాయం జరిగితే అప్పుడు అదే పార్టీలో ఉన్న బొజ్జ రామకృష్ణ ఏం మాట్లాడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు విమర్శించడం మంచి పద్ధతి కాదని టీఎన్టీఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు హితవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడినని చెప్పుకునే బొజ్జ రామకృష్ణ అసలు ఎలక్ట్రికల్లో పని నేర్చుకున్న కార్మికుడే కాదని అతనికి పని నేర్పించిన గురువు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంఘం టీఎంటీ అనుబంధం దాని కూడా టౌన్ ప్రెసిడెంట్ని. ఈ కార్యక్రమం ముఖ్యంగా దేనికంటే ఈ మధ్య కాలంలో బొజ్జ రామకృష్ణ అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు, గోదావరి ఎలక్ట్రికల్స్ చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయన మధ్యకాలంలో విపరీతంగా గవర్నమెంట్ని విమర్శించడం నేర్చుకున్నాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. మాట్లాడితే మీ అందరూ తెలిసి ఉంటుంది. ప్రెస్ మీట్లు ఏమంటాడంటే భవన నిర్మాణ కార్మిక బోర్డు నుంచి క్లెయిములు అవ్వట్లేదు అని అంటున్నాడు. అదే రామకృష్ణ, ఈ బోర్డు ఎత్తిసింది ఏ గవర్నమెంట్లో ఎత్తిసారు? అసలు ఒకసారి బుర్ర పనిచేస్తుందా? వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికులు బోర్డే తీసేశారు. మేము వెళ్ళి అడగడం జరిగింది,
సార్ ఏంటండి ఇలాగ మరి క్లెయిమ్లు అవ్వంటున్నారంటే, లేవండి అమౌంట్ అంతా కూడా వేరే దానికి డైవర్ట్ అయిపోయిందండి, సీఎం గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అన్నాడు. అంటే ఎవరి గవర్నమెంట్లో? నీ గవర్నమెంట్లో పోయింది. రెండోది, భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా 72.8% లిక్కర్ అలవాటు ఉంది. భవన కార్మికులు కష్టపడతారు, సాయంత్రం అయితే పొందేస్తారు. పోయిన గవర్నమెంట్ ఏమన్నారు? మద్య నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్ ఇవ్వడం వల్ల 37,000 సుమారు ఇంచుమించు చనిపోయారు కార్మికులు. మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా కాంపెన్సేషన్ చెల్లించారా? మరి ఆ పాపం ఎవరిదే? మీది కదా. అప్పుడు నీకు మానవత్వం కనబడలేదా? కార్మికుల యొక్క ఇబ్బందులు కనబడలేదా? అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మీరు మీ గవర్నమెంట్ వచ్చారు, బ్లాక్ చేసి పడదొప్పారు. మద్రాసు ఇతర రాష్ట్రాలకి మీరు ఇసుక అమ్ముకున్నారు. మరి అప్పుడు నీకు ఈ కార్మికులు గుర్తాడదా? రామకృష్ణ, నా తెలియగొడతాను. క్రీడా సంస్థ అనేది చాలా అఫీషియల్ సంస్థ. వాళ్ళని కూడా రోడ్డు మీదకి వచ్చారు ఇసుక లేకపోతాడికి. నీకు అప్పుడు ఏమైంది? నీకు అప్పుడు నేను బుర్ర పని చేయలేదా? లేదా దావోస్ వెళ్ళావా ఏమైనా ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి? నువ్వు మాట్లాడే ముందు రామకృష్ణ ఆలోచించు ఏం జరిగింది అన్నది. అన్న క్యాంటీన్లు, మా దాంట్లో చాలామంది అన్న క్యాంటీన్లు చక్కగా భోజనం చేసేవారు. వెళ్తే ఒక 5 రూపాయలు మధ్యాహ్నం ఎట్టి భోజనం చేసేవారు. అన్నకి విమర్శలు పెట్టుకున్నాడండి. కానీ ఆ గవర్నమెంట్లో మొత్తం భవన నిర్మాణ వ్యవస్థ భ్రష్టు పట్టింది. మీకు తెలియదు ఉంది. ఇసుక, మద్యం, అన్న క్యాంటీన్లు, మా కార్మిక పిల్లలకి ఈ పడలేదు, ఏమంటారు, అమ్మఒడి పడలేదు. ఇప్పుడు అన్నీ చెప్తున్నారు. అయినా నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? వచ్చే సంవత్సరం అయ్యింది. ఏంటి సార్ ఇసుక వస్తుంది అన్నారండి. నాకేంటంటే పనులు ఆగట్లేదు, మొత్తం పనులన్నీ ఆగిపోయినాయి కదండి. కొవ్వూరులో ఒక అతను రేటు కొద్దిగా వచ్చేసాడు. ఇసుక లేదు కదండి, అప్పుడు మొత్తం బ్లాక్ చేశారు కదా. రేటు సమస్య ఇసుక అప్పుడు ఆఫీసర్ కొంచెం స్వల్పంగా పెరుగు ఉండొచ్చండి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిన దాని మీద పెరుగు ఉండొచ్చండి. ఇసుక ఫ్రీ అయింది కదండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అంటే మరి డీజిల్ ప్రైస్ అయి పెరిగి కూడా దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి కదండి సార్. గతంలో ఇందిరాగాంధీ తర్వాత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డిలు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని, వేరే ఏ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వలేదని కాలనీ పెద్దలు మీడియా సమావేశంలో తెలిపారు. గత 4 రోజుల క్రితం అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో గేదెల పాకలో రేకు షెడ్లు తొలగింపు సంఘటన విషయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించి అసత్యాలు తెలిపారని ఈ సందర్భంగా ఎస్సీపేట పెద్దలు మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నేతల సమావేశంలో మాట్లాడుతూ మా ఎస్సీపేటకి సంబంధం లేని వ్యక్తులు మా ఏరియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతారని అన్నారు. అనపర్తి మండలం కుతులూరు గ్రామం ఎస్సీపేటలో నివసిస్తున్నాము. అందులో ఒక వ్యక్తిని మేము మొన్న జరిగిన దౌర్జన్యంగా జరిగిన ఆ పాకల తీసివేతలో 120 మంది పోలీసులతో వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించారు. ఈ విషయం ఎవరికి పట్టినట్లుగా, ఎమ్మెల్యే గారికి కూడా తెలియనట్లుగా కొంతమంది నిన్న మీడియా సమావేశంలో చెప్పారండి. అది పేటకి సంబంధం లేని వ్యక్తులు కూడా చెప్పారు. అక్కడికి వచ్చి చూస్తేనే కదండి తెలిసేది తీసారా తీయలేదా, ఎంత దౌర్జన్యంగా జరిగిందో అది చూస్తారు. ఈ విషయం మాత్రం ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు అంటున్నారండి. ఎమ్మెల్యే గారు తెలియకపోతే ఒకసారి వచ్చి చూసి మమ్మల్ని చూడాలి కదా, పలకరించాలి కదా. ఏంటి ఎంత జరిగిందని చేయలేదండి. ఆయన పట్టినట్టే ఉన్నాడు. అంటే ఇదంతా ఆయన ద్వారానే కదా జరుగుతుందని, ఆయన ద్వారానే జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. ఈ విషయం ఆయనకి తెలియకపోతే కనుక, ఆయన ద్వారా కనుక జరగకపోతే కనుక ఆయన వచ్చి మమ్మల్ని పరామర్శించాలి కదండి. మమ్మల్ని ఒకసారి చూడాలి కదా, మమ్మల్ని ఒకసారి అడగాలి కదా వచ్చి ఆయన. ఇది అంతా ఆయన ద్వారానే జరుగుతుందని మేము నమ్ముతున్నామండి. ఎస్సీ కాలనీలో మాది ఎస్సీ కాలనీ ఉంది. మొన్న 4 రోజుల క్రితం మా స్థలాల గేదెల కోసం అని పాకలు వేసుకుంటాను. ఆ పాకలను మొన్న ఫోన్ కొట్టేదండి. 120
ప్రభుత్వం వచ్చాక ఇంత దారుణం ఎక్కడ మేము చూడలేదండి. మేము చిన్నతనం నుంచి చూస్తున్నామండి. మా పేట మట్టుకి ఇప్పుడు దాకా ఇటువంటి కార్యక్రమం ఏ నాయకులు కూడా చేయలేదండి. మరి గ్రామంలో మరి మా పేట ప్రజలందరూ ఎంతగానో బాధపడి ఇబ్బంది పడిపోతున్నారండి మీరు ఇలా చేస్తాం వల్ల. మరి ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలించండి. మీరు కూడా ఒకసారి ఇక్కడ విధానాన్ని చూసి ఒకసారి మీరు కూడా పరిశీలిస్తే బాగుంటుందండి. ఇక్కడ మా పార్టీ హయాంలో మేము ఇక్కడ 14 అడుగులు రోడ్డు కూడా మేము రోడ్డు వేయించామండి. రోడ్డు నిర్మించామండి. దేనికి అడ్డు లేవండి. దేనికి కూడా కింద రోడ్డు ఉన్నదండి, పైన ఒక రోడ్డు ఉంటుందండి, సెంటర్లో ఉన్నదండి. సెంటర్ పాకం అంటే ఇంటికి ఎదుర్కొంటాను. ఇప్పుడు ఎవరింటికి ఎదుర్కొంటే స్థలం ఎవరు వాడుకోవాలండి. ఎవరికైనా అది న్యాయమండి. కానీ ఇలా చేస్తాం వల్ల ఎంతో ఇబ్బంది పడతారండి. వృద్ధురాళ్ళు కూడా అందులో చూడు లేక ఒక్కొక్క కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారండి. అందులో ముసలోళ్ళు పడుకుంటున్నారండి. అలా పడుకోకుండా రోడ్డు మీద పడిపోరండి. మొత్తం మీరు చేసిన పనులు తిని ఎప్పుడు కూడా ఇటువంటి పనులు చేస్తే ఏదన్నా మంచి చేయండి. అంతేగాని నలుగురికి ఇబ్బంది జరిగే పనులు మీరు ఎప్పుడు చేయకండి. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనుచందంగా జగంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతులను శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మోసం చేశారని, నేడు పుష్కర ఆయకట్టు రైతులు అగమ్య గోచరంగా అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఓటేసి గెలిపించండి, గెలిచిన వెంటనే పుష్కర తాళ్లూరు లిఫ్ట్ పైప్ లైన్ పూర్తిగా మార్చి సాగునీరు అందిస్తానని వాగ్దానాలు చేసి గద్దెనెక్కాక ఈ ఒక్క పంటకు విరామం ఇవ్వండి, నిధులు తెస్తాను, పనులు చేస్తాను, వచ్చే పంటకు పూర్తి స్థాయిలో నేను నేరుస్తాను అని నమ్మబలికిన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుష్కర రైతులను మోసం చేశారని సూర్యచంద్ర ఆరోపించారు. గత సంవత్సరంలో ఈ ఒక్క పంటకి ఆగండి, వచ్చే పంటకు తప్పనిసరిగా నీరిస్తానన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాటలు నమ్మి గత నెల రోజుల నుండి పుష్కర ఆయకట్టుకి సంబంధించిన అన్ని గ్రామాల్లో రైతులు పంటలకు పెట్టుబడి పెడుతున్నారని, వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారని, పుష్కర నీరు రాకపోవడం వల్ల వేసిన పంటలు నారుమడులు ఎండిపోయి రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. మన మోటార్లన్నీ రన్నింగ్ ఉంటే 1.5 to 2 మొత్తం వచ్చి 6 meters ఉంటుంది. యాప్ మొక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా పడుతుంది. డాడీ గారు లైటింగ్ పడుతుంది. సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, పుష్కర నీరు వెంటనే, పుష్కర నీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతాంగ పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉందంటే, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఎన్నికలకు ముందు ఓటేసి గెలిపించండి, పుష్కరకి నీరిస్తాను, పైప్ లైన్ మారుస్తాను, మోటార్లు రిపేర్ చేస్తాను, 52 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మీకు వెంటనే గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలతో ఓదర కొట్టేశారు.
గెలిచారు. ఇదే తాలూరు పంప్ హౌస్ దగ్గర 14 నెలల క్రితం గెలిచిన 15 రోజుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి గెలిపించారు. మీరు అందరూ అత్యధిక మెజార్టీతో 53,000 ఓట్ల మెజార్టీతో. కానీ నేను ఇప్పుడు నీరు ఇవ్వలేను, మరి రిపేర్ చేయడానికి పైప్ లైన్ మార్చడానికి సమయం పడుద్ది. రైతు సోదరులారా, ఈ ఒక్క పంటకి విరామం ఇవ్వండి. వచ్చే పంటకి 100% మీకు సాగునీరు ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని ఇదే పంప్ హౌస్ దగ్గర జ్యోతుల్ నెహ్రూ గారు రైతన్నులందరూ కూడా వాగ్దానం చేసి మీడియా సోదరులందరి సమక్షంలో కూడా తెలియజేయడం జరిగింది. నేటికి 14 నెలలు అయింది. 14 నెలల నుంచి మరి మీరు చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, సాల్వా కప్పడం, అప్లికేషన్ ఇవ్వడంతోనే సరిపెట్టుకోవడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ గారు. గత నెల 15 రోజుల క్రితం మరి పురుషోత్తపట్నం దగ్గర గౌరవ మంత్రి నిమ్మల రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు, మీరు అందరూ కలిపి అక్కడ స్విచ్ ఆన్ చేసి 1,80,000 ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉన్నాం. రైతు ప్రభుత్వం, రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అక్కడ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. 1,80,000 ఎకరాలకి పుష్కర నీరు ఇస్తామని చెప్పి స్విచ్ ఆన్ చేసిన పెద్ద మనుషులు మీరందరూ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 42,000 ఎకరాలకి నీరు ఇవ్వటం లేదని చెప్పి ఆ రోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మీరు గొప్పల కోసం స్విచ్ ఆన్ చేసి 1,80,000 ఎకరాలు నీరు ఇస్తామన్నారు. మీ మోసపూరితమైనటువంటి మాయ మాటలు నమ్మి రైతులందరూ కూడా మా నెహ్రూ గారు నీరు ఇస్తారని చెప్పేసి ఆకుమల్లి వేసుకున్నారు. మరి పెట్టుబడులు పెట్టారు, కొన్ని చోట్ల ఊరుకులు ఊడి చేస్తా ఉన్నారు. మరి వర్షాలు రాక ఎండలకి మరి ఆకుమల్లి ఎండిపోయిన పరిస్థితి, ఈ రోజు దిక్కుతోచిన పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకం మీదే ఆధారపడి ఉంది భూమి అంతా. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయండి అని చెప్పేసి గతంలో కూడా మేము ఎన్నో లేఖలు రాయడం జరిగింది. స్పందన లేదు. అదే రకంగా 2 నెలల క్రితం పుష్కర నీరు ఇస్తున్నారా లేదా, ఇస్తుంటే ఇస్తున్నామని చెప్పండి, ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూపించండి, రైతులకి ఇస్తున్నారా లేదా క్లారిటీ ఇవ్వండి అని పీజీఆర్ఎస్ లో అప్లికేషన్ పెట్టడం జరిగింది. రైతులందరికీ మీరు మీటింగ్ పెట్టి గ్రామ సభలు పెట్టి మేము నీరు ఇవ్వలేక బీజేపీ వారధి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వారధి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ క్రమంలో ప్రజల అభివృద్ధి సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. గత 77 సంవత్సరాల్లో ఏనాడు లేని విధంగా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా ఉందనుకుంటే జగన్ దానిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా పరామర్శల పేరుతో దండయాత్రలు చేస్తున్నారన్నారు. టీడీపీ తొలియడిచ్చి భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ సుపరిపాలన అమలు కాబట్టి ఆ ప్రోగ్రాం వేరు జరుగుతుంది. అది ఇంటికి వెళ్ళి పాంప్లెట్ పంపిణీ. ఈ రెండమ్మా మీరు వస్తే భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కారం కోసం సంబంధిత శాఖలకి, అధికారులకి, మంత్రులకి పంపించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అదే విధమైన కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా స్వీకరించమని రాష్ట్ర నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో 15 రోజుల క్రితం ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల యొక్క విజ్ఞప్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తన వంతు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ భారతీయ జనతా పార్టీ కీలకమైన పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం, అన్ని విధాల సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతూ ఉంది. గత 78 సంవత్సరాల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏనాడు భారత ప్రభుత్వం నుంచి దక్కనంత సహకారం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సహకారం అందివ్వడం జరుగుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం గణనీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి ఒక స్వర్గంగా కనిపించే పరిస్థితి ఏర్పడతా ఉంటే ఒక విధ్వంసం సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకంగా తయారు చేయాలి అనే లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ గత 4-5 మాసాలుగా ఆయన విధానాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పరామర్శల పేరుతో దండయాత్రలు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అరాచక విధానానికి తెరతీసిన పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనకి భారతీయ సంస్కృతిలో, ప్రాచీన సంస్కృతిలో మనం ఏదైతే ఆహారం తింటా ఉన్నామో ఆ ఆహారాన్ని కాళ్ళతో తొక్కడం కానీ అవమానించడం కానీ చేయకూడదనేది మనకు ఒక సాంప్రదాయంగా మనం పాటిస్తూ ఉన్నాం. అటువంటి దానికి భిన్నంగా ఇవాళ ఆహార పదార్థాలను ముందుగా చూసాం మనం. మామిడి పళ్ళని కాళ్ళతో తొక్కడం, జీపుతో తొక్కించడం, మిరపకాయలను కూడా అదే విధంగా చేయడం. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వప్రయోజనాలే బీజేపీ పార్టీ అజెండా, జిల్లా మహాసభలను ప్రారంభం చేసిన జేవీ సత్యనారాయణమూర్తి. నటనలో నవరసాలు పండించడంలో నరవసిద్ధ హస్తులు, నటనలో రాణించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై విమర్శలు తగ్గవు, హితవు పలికిన టీఎన్టీఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్.